ఈరోజు వీడియోలో వచ్చేసి నేను నిన్ననే మనకి థగ్ లైఫ్ అనే మూవీ రిలీజ్ అయిందండి. దాని గురించి చిన్నగా డిస్కస్ చేసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. థగ్ లైఫ్ మణిరత్నం గారి ప్లస్ కమల్ హాసన్ గారి కాంబినేషన్ అండి, ప్లస్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్. ఈ పక్క మూవీ అనేది బాగుంటుందని చెప్పి అన్న ఎక్స్పెక్టేషన్తో నిన్న అండి. కానీ మూవీ చూస్తే వన్ టైం వాచబుల్ అండి. అనుకున్నంత రేంజ్లో ఏం లేదు, నాకైతే పెద్ద రాడే దింపినట్టు అనిపించిందండి మూవీ అయితే. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ అన్నా ఓకే పర్లేదు అనిపిస్తుంది, కానీ ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ చూస్తే అచ్చా మేబీ సెకండ్ హాఫ్లో బాగుంటుందేమో అనుకుంటే దీనికోసం ఫస్ట్ హాఫ్ అంతా పెట్టినారా అన్న రేంజ్లో అయితే మనకి మూవీ చూస్తున్న కొద్ది అనిపిస్తుందండి. ఇక చూస్తే కొన్ని కమల్ హాసన్ గారు ఓన్ డబ్బింగ్ ఇచ్చినారు. కమల్ హాసన్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. ఓన్లీ ఏమంటారు గ్యాంగ్స్టర్ మాస్ రోల్ కాకుండా అట్లా కామెడీ చేస్తూ అట్లా రోల్ ఉండడం చాలా బాగుంది. కొన్ని ప్లేసెస్లో కమల్ హాసన్ డబ్ వాడినారని చెప్పి మనకి ఈజీగా అర్థమైపోతుందండి మూవీ చూస్తున్న కొద్దీ. కమల్ హాసన్ డబ్బింగ్ అదే డబ్బింగ్ అంటున్నాయంటే ఏమంటారు కదండి, కమల్ హాసన్ గారి ప్లేస్లో వేరే వాళ్ళని యూజ్ చేసినారు సేమ్ అని చెప్పి కొన్ని దాంట్లో మనకు అర్థమైపోతుంది. ప్లస్ తెలుగు డబ్బింగ్ కూడా మనకి ఈజీగా అర్థమైపోతుందండి. ఇక బేసిక్గా మూవీ చూస్తే ఏం లేదండి, ఒక గ్యాంగ్స్టర్ గురించి. మీకు ఇలాంటి చాలా మూవీస్ చూసే ఉంటారు. సెకండ్ హాఫ్ చూస్తే నీకు చాలా మూవీస్ కాంబినేషన్ వేసి కొట్టినారేమో అనిపిస్తుంది. కానీ ఇప్పట్లో తమిళ్లో ప్లస్ మలయాళంలో ప్లస్ తెలుగులో మూవీలకు వచ్చేదాన్ని కంపేర్ చేసుకుంటే ఈ మూవీ క్లైమాక్స్ అనేది కొంచెం బాగుంటుంది, అన్ప్రిడిక్టబుల్ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ మొత్తం నీకు ప్రిడిక్టబుల్ అనిపిస్తున్నా, కానీ సెకండ్ హాఫ్లో కొన్ని స్టోరీస్ వచ్చా నెక్స్ట్ ఇది అవుతుందేమో అని మీరు అంచనా వేయొచ్చు. కానీ క్లైమాక్స్ అనేది మీకు అంతగా అనిపించదు. ఎమోషనల్ కూడా ఎందుకో నాకు అంతగా పండలేదేమో అనిపించిందండి. ఇక కామెడీ ఉన్నంత మాత్రం మధ్యలో గొడవలు ఎందుకు అవ్వడము, ఎందుకు విడిపోవడము, 2 సంవత్సరాల వరకు ఎందుకు కలవడానికి ట్రై చేయకపోవడం, ఇలాంటి కొన్ని సీన్స్ అనేవి ఇంకా కొంచెం ఎలివేట్ చేసి బాగా రాసి బాగా తీస్తే బాగుండేదేమో అన్న రేంజ్లో అనిపించింది. అంటే ఇక అడల్ట్ కంటెంట్ అంటారా, త్రిషాతో లిప్ లాక్స్ ఉంటాయి, కొన్ని సీన్స్ ఉంటాయి, చెప్పకూడదు. ఇక ఫ్యామిలీ వాచబుల్ అంటే అది ఇక మీ ఇష్టం అండి. ఇక అన్నీ ఆలోచించి మీరు చూడాలనుకుంటే ఫ్యామిలీ చూడవచ్చు, లేదంటే సింగిల్గా చూడవచ్చు. కానీ కమల్ హాసన్ గారి ఫ్యాన్స్కి అయితే మంచి పండగ అనుకోండి మూవీ అయితే. ఇక ప్లస్ మణిరత్నం గారి మార్క్ అయితే మీకు అక్కడక్కడ అనిపిస్తుంది. అందుకని సినిమా అయితే వన్ టైం వాచబుల్ అని చెప్పింది. అందుకే అండి మణిరత్నం గారి మార్క్ అయితే మీకు అక్కడక్కడ అనిపిస్తుంది. కానీ ఎందుకో విక్రమ్ ఆ రేంజ్ నాకు ఎందుకో మూవీ అనేది అనిపించలేదండి. లోకేష్ కనకరాజు రేంజ్లో తీద్దాం అనుకున్న మూవీ అనిపించింది నాకు. కానీ ఎందుకో అది ఫ్లాప్ అయిందేమో ఐడియా అన్నట్టు అనిపించిందండి. కొన్ని ఫైట్ సీన్స్ బాగుంటాయి, కొన్ని సినిమాటోగ్రఫీ చాలా బాగుందండి. ఎట్లా అంటే ఇప్పుడు మనకి 180 degreesలో డ్రోన్ తిప్పి ఒక షాట్ ఉంటుంది, అది చాలా బాగుంటుంది. కొన్ని ఫైట్స్ బాగుంటాయి. కొన్ని ఏరియాస్లో సినిమాటోగ్రఫీ అనేది చాలా బాగా అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుందండి. ప్రొడక్షన్ వాల్యూ కూడా రిచ్గానే ఉంది. ఇక బేసిక్గా ప్లస్ పాయింట్స్ అంటారా, ఇక త్రిషాని ఎక్కడ వరకు పెట్టాలో అక్కడ వరకు పెట్టి ఎంతవరకు తీయాలి, ఏ పాయింట్ కోసం తీసుకొచ్చారో అదంతా కరెక్ట్ తీసుకొచ్చినారు. యాక్టింగ్ పరంగా ఎక్కడ మీకు న్యాచురల్ యాక్టింగ్ ఇది ఆర్టిఫిషియల్ యాక్టింగ్ అని ఎక్కడ మీకు అనిపించదు, న్యాచురల్ యాక్టింగ్ అన్నట్టు అనిపిస్తుంది అండి. ఇక మ్యూజిక్ అయితే ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ చాలా ప్లస్ పాయింట్ అయిందండి మూవీకి. పాటలు ప్లస్ బీజిఎం చాలా ప్లస్ పాయింట్ అయిందండి. ఇంత ఉన్నంత మాత్రం చూడాలనిపించిందంటే నాకైతే ఆయన మ్యూజిక్తోనే అండి. ఇంకా కొన్ని క్యారెక్టర్స్ ఇట్లా కనకల బండిగా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. వాళ్ళ క్యారెక్టరైజేషన్ కూడా మంచిగానే రాసినాడు. వాళ్ళు ఉన్నంత వరకు తీసి వెళ్ళిపోయినారు. ఐశ్వర్య లక్ష్మి అందరూ వాళ్ళు ఉన్నంత వరకు చేసుకుని వెళ్ళిపోయారండి. కానీ స్టోరీ అనేది కొంచెం రొటీన్ అనిపి, ఎందుకంటే ఇలాంటి గ్యాంగ్స్టర్ స్టోరీస్ మనకు చాలా రొటీన్ ఉంటాయి. ఇట్లా మనకి రీసెంట్గా కొన్ని మూవీస్ వచ్చినాయండి, చాలా మూవీస్ వరకు వచ్చినాయి. అలా అజిత్ మూవీ వచ్చింది రీసెంట్గా. మీకు అలాంటి సేమ్ గ్యాంగ్స్టర్లోకి ఫైట్స్ సేమ్ సిచ్యువేషన్స్ అనేది మీకు అట్లా అనిపిస్తూ ఉంటుంది. ఒక కొత్త ప్రయత్నం చేద్దాం అనుకున్నాడు, మేబీ విఫలమైండు. కానీ కమల్ హాసన్ ఫ్యాన్స్కి అయితే మంచి పండుగ చూపించిండు. మణిరత్నం గారి మార్క్స్ కూడా కొన్ని ఉన్నాయి మూవీలో. ఇంకా నెగిటివ్స్ అంటారా చెప్తున్నా కానీ రొటీన్ స్టోరీ అనిపించింది అండి, అది ఒకటే మనకి నెగిటివ్. ఇంకా లెంతీ మూవీ ఏమో అనిపించింది, కొంచెం లాగ్ అనేది చాలా అనిపించింది మూవీలో. ఇంతవరకు ఎందుకంటే ఇంకోటి ప్లస్ ఏంటంటే ప్రిడిక్ట్ చేసేయచ్చండి, స్టోరీస్ అనేవి ప్రిడిక్టబుల్ ఉంది, అదొకటి మైనస్ అనిపించిందండి. ఇంకా ఇంతే అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ నుంచి రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అది కాక నేను రీసెంట్గా హారర్ స్టోరీస్ ASSP హారర్ స్టోరీస్ అని ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. ఆల్రెడీ 2 వీడియోస్ నిన్నే పోస్ట్ చేశాను. కింద డిస్క్రిప్షన్లో ఆ ఛానల్ లింక్ అనేది ఇస్తానండి. అంటే ఛానల్ లింక్ కాదు, డైరెక్ట్ ఒక వీడియో ఉంటుంది, ఆ వీడియో లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఎవరైనా నచ్చితే అది కూడా చూసి సబ్స్క్రైబ్ చేసుకుని ఆ వీడియోస్ కూడా చూసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా అండి. దాట్స్ ఇట్ అండి రోజుకి.